టుడే బ్రేకింగ్ న్యూస్. భారీగా పెరిగిన అందరికీ నమస్కారం. భారీగా పెరిగిన జియో సిమ్ అలాగే ఇతర నెట్వర్క్స్ భారీగా పెంచుతున్నట్లుగా ఈ మధ్య టారిఫ్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రధాన టెలికాం సంస్థలు బిఎస్ఎన్ఎల్ వైపు ప్రజలు అడుగు పెడుతున్నట్లుగా ఈ మధ్య సమాచారం. దాని గురించి పూర్తి వివరణలోకి వెళ్దాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లోనే 1,15,000 మంది కస్టమర్లు బిఎస్ఎన్ఎల్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే భోపాల్లో 2 వారాల్లో 30,000 మంది కస్టమర్లు వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే పెరిగిన ధరలు జూలై 4th నుంచి అమల్లోకి వచ్చాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంతో మొబైల్ ఫోన్ యాజర్లపై భారీగా భారం పడుతుంది. ఈ క్రమంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వం సంస్థ బిఎస్ఎన్ఎల్ను కస్టమర్లు పెరుగుతున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద నెట్వర్క్ను బిఎస్ఎన్ఎల్ మాత్రమే కలిగి ఉండేది. అయితే క్రమంగా కొత్త కంపెనీలు రావడంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ను వదిలి ఇతర కంపెనీలకు వెళ్ళిపోయారు. ఇటీవలే టెలికాం సంస్థలు టారిఫ్ ప్లాన్లను పెంచడంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన గణాంకాలు విస్మయం కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో కేవలం 2 వారాల్లోనే వేలాది మంది, లక్షలాది మంది కస్టమర్లు సిమ్లను బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకున్నారు. భోపాల్లో అయితే బిఎస్ఎన్ఎల్ మహేంద్ర సింగ్ ధాకడ్ మాట్లాడుతూ మెరుగైన నెట్వర్క్ను అందించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కస్టమర్లు మళ్ళీ బిఎస్ఎన్ఎల్ను ఆదరిస్తున్నారు. ఇతర కంపెనీలు 1 నెలకు వసూలు చేస్తున్న ప్లాన్లు మేము 3 నెలలకు అందిస్తున్నాము. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వచ్చిన తర్వాత కూడా సంస్థ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిఎస్ఎన్ఎల్ కనెక్టింగ్ ద పీపుల్ అని ఉంటుంది. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా యాజర్లు బిఎస్ఎన్ఎల్ వైపు మక్కువ చూపుతున్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.